రైట్, మంచిది. సువార్త దళం బాపట్ల ప్రాంత సేవకుల సదస్సును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మనమందరం కలిసి ఈ దినం ఒక సబ్జెక్ట్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఆ సబ్జెక్ట్ పేరేంటంటే స్పిరిచువల్ గిఫ్ట్స్, ఆత్మవరములు లేదా కృపావరములు. ఆత్మవరములు లేదా కృపావరములు. ప్రియమైన దైవ సేవకులారా, కృపావరాల గురించి ధ్యానించడానికి బైబిల్ గ్రంథంలో నుంచి ఒక ప్యాసేజ్ని మనం చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుండి 11 వచనాలు చదువుకుందాం. నాతో కలిసి అందరూ చదవండి. కృపావరములు నానా విధములుగా ఉన్నవి మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటు పడితే అటు నడిపింపబడితేనని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు, కానీ అందరిలోనూ అన్నిటిలోనూ జరిగించువాడు దేవుడొక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వాని ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచిచుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రేమగల మా తండ్రి, సువార్త దళం బాపట్ల ప్రాంత సేవకుల సదస్సును బట్టి మీకు వందనాలు. మీరు తీసుకొచ్చిన దైవజనులందరిని బట్టి వందనాలు తండ్రి. ఈ దినం ఆత్మవరాల గురించి మేము అధ్యయనం చేయబోతూ ఉండగా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. దేవా, మీ దాసులమైన మమ్మల్ని మీరు దర్శించండి. నిలవబడిన మీ దాసుడు బలహీనుడు, మీరు బలపరచండి. ప్రతి అపవిత్రతని మీ రక్తంతో కడిగి శుద్ధి చేసి యోగ్యమైన పాత్రగా మీ దాసును వాడుకొనమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ఈ దినం మనం ఆత్మవరాల గురించి అధ్యయనం చేయబోతున్నాం. ఈ సబ్జెక్ట్ని మనం స్టడీ చేయబోతున్నాం. అయితే ఈ ఆత్మవరాలు అనేటువంటి అంశాన్ని 2 భాగాలుగా విభజించి అధ్యయనం చేయబోతున్నాం. మొదటి భాగం ఏంటంటే వాట్ ఈజ్ స్పిరిచువల్ గిఫ్ట్స్. అసలు ఆత్మవరాలంటే ఏమిటి? ఆత్మవరాలంటే ఏమిటి? రెండవ అంశం, మధ్యలో ఒక చిన్న 15 నిమిషాలు బ్రేక్ తీసుకుంటాం. ఆ బ్రేక్ తర్వాత వెంటనే మళ్ళీ మనం గ్యాదర్ అయ్యి నీలో ఉన్న ఆత్మవరాన్ని నీవెలా గుర్తించాలి, హౌ టు ఫైండ్ స్పిరిచువల్ గిఫ్ట్స్. చాలామందికి ఇది సమస్య. నాకు ఆత్మవరాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు, ఒకవేళ ఉంటే దాన్ని ఎలా తెలుసుకోవాలి, అది రెండవ సెషన్లో మనం చూద్దాం. కనుక ఈరోజు ఆత్మవరాల గురించి 2 విధాలుగా మనం అధ్యయనం చేయబోతున్నాం, 2 భాగాలుగా. మొట్టమొదటిది ఏంటంటే వాట్ ఈజ్ స్పిరిచువల్ గిఫ్ట్స్. ఆత్మవరాలు అంటే ఏమిటి? ఆత్మవరాలు అంటే ఏమిటి? ఆత్మవరములు. ఆత్మవరాల గురించి 2 నిర్వచనాలు చెప్తాను నేను. ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వ్రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. నిర్వచనం 1, సంఘమును కట్టుటకు మరియు తోటి విశ్వాసులకు పరిచర్య చేయుటకు
పరిచర్య చేయుటకు విశ్వాసి తిరిగి జన్మించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సంఘమును కట్టుటకు మరియు తోటి విశ్వాసులకు పరిచర్య చేయుటకు విశ్వాసి తిరిగి జన్మించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విశ్వాసికి, ఎవరికి? ప్రతి విశ్వాసికి అనుగ్రహించే ప్రత్యేకమైన శక్తిని ఆత్మవరము అంటారు. మళ్ళొకసారి ఈ నిర్వచనం చెప్తాను, చూసుకోనండి. సంఘమును కట్టుటకు మరియు తోటి విశ్వాసులకు పరిచర్య చేయుటకు విశ్వాసి తిరిగి జన్మించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విశ్వాసికి అనుగ్రహించే ప్రత్యేకమైన శక్తిని ఆత్మవరము అంటారు. ఓకే, ఇది ఒక నిర్వచనం. ఈ నిర్వచనాన్ని పాల్విగ్ అనేటువంటి ఒక దైవజనుడు చెప్పాడు. పాల్విగ్. వీళ్ళ తండ్రి గారు ఫ్రాంక్లిన్ విగ్ గారు అని అమెరికా దేశం నుంచి తెలంగాణ ప్రాంతానికి మిషనరీగా వచ్చారు. ఆయన కుమారుడే పాల్విగ్ గారు. ఈయన భారతదేశంలో ఇక్కడే మిషనరీ పరిచర్యను ప్రారంభించి అద్భుతమైన పరిచర్య, తెలంగాణ అడవుల్లో పరిచర్య చేస్తూ ఉన్నారు. బేస్ మంచిర్యాలలో ఉంటూ చుట్టుపక్కల ప్రాంతాల్లో అద్భుతమైన పరిచర్య చేస్తున్న దైవజనుడు. ఆయన నిర్వచనం ఇది ఏంటి? సంఘమును కట్టుటకు మరియు తోటి విశ్వాసులకు పరిచర్య చేయుటకు. ఎప్పుడు? విశ్వాసి తిరిగి జన్మించినప్పుడు. ఎవరిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరికి? ప్రతి విశ్వాసికి అనుగ్రహించే ప్రత్యేకమైన శక్తిని ఆత్మవరం అంటారు. సో బైబిల్ విద్యార్థులు ఇలాంటి నిర్వచనాలని కంఠస్థం చేయాలి. ఏం చేయాలి? కంఠస్థం చేయాలి, చూడకుండా చెప్పేయాలి. ఆత్మవరం అంటే ఏంటి? టకటగా కంఠస్థం చేయాలి. తర్వాత రెండవ నిర్వచనం చెప్తాను. పీటర్ వాగ్నర్ అనేటువంటి ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ ఈ నిర్వచనాన్ని చెప్పాడు. జాగ్రత్తగా రాసుకోండి. నిర్వచనం 2. సంఘము యొక్క, తర్వాత చెప్తా పేరు, నేను రాస్తా బోర్డు మీద. సంఘము యొక్క క్షేమాభివృద్ధికి ఉపయోగించడానికి దేవుని కృపను బట్టి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని కృపను బట్టి పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి విశ్వాసికి అనుగ్రహింపబడిన ప్రత్యేకమైన లక్షణాన్ని ఆత్మవరము అంటారు. మళ్ళొకసారి చెప్తాను పీటర్ వాగ్నర్ గారి నిర్వచనం, జాగ్రత్త చూసుకోండి. సంఘము యొక్క క్షేమాభివృద్ధికి ఉపయోగించడానికి, ఓకే, ఎవరిని బట్టి? దేవుని కృపను బట్టి. ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా. ఎవరికి? ప్రతి విశ్వాసికి అనుగ్రహింపబడిన ప్రత్యేకమైన లక్షణాన్ని ఏమంటారు? ఆత్మవరం అంటారు. ఎవరు చెప్పారంటే పీటర్ వాగ్నర్. బోర్డు మీద రాస్తున్న పేరు చూసి రాసుకోండి. ఈయన స్పిరిచువల్ గిఫ్ట్స్ మీద ఒక అద్భుతమైన పుస్తకం రాశాడు. నేను ఆ పుస్తకం స్టడీ చేసి దానిలో ఉన్నటువంటి నిర్వచనాన్ని రాసుకొని మీకు చెప్తున్నాను అన్నమాట. తర్వాత మీకు ఆ పుస్తకాలు పరిచయం చేస్తా. పీటర్ వాగ్నర్ చాలా అద్భుతమైన పుస్తకం. అది ఆత్మవరాల గురించి చాలా సమగ్రంగా వ్రాయబడినటువంటి పుస్తకం. అది ఎక్కడైనా దొరికితే తప్పకుండా కొనుక్కోవచ్చు. ఓఎం బుక్స్లో తప్పకుండా దొరుకుతుంది. ఓఎం వాళ్ళు దాన్ని ప్రింట్ చేశారు. రైట్. ఇవి నిర్వచనాలు. ఈ నిర్వచనాలని ఏదో ఉన్నే రాసుకోవడం కాదు, దాన్ని మనం బైహార్ట్ చేయాలి, దాన్ని కంఠస్థం చేయాలి. నెక్స్ట్, ఇప్పుడు ఆత్మవరాల గురించి మనం నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటి పాయింట్ రాసుకోండి.
వై స్పిరిచువల్ గిఫ్ట్స్? ఆత్మవరాలు ఎందుకు? ఫస్ట్ పాయింట్ అది. వై స్పిరిచువల్ గిఫ్ట్స్? ఆత్మవరాలు ఎందుకు? దేవుడు ఆత్మవరాలు అసలు ఎందుకు ఇస్తాడు? వై స్పిరిచువల్ గిఫ్ట్స్? సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ స్పిరిచువల్ గిఫ్ట్స్? ఆత్మవరాలు ఇవ్వడం వెనక దేవుని ఉద్దేశం ఏంటి? అసలు ఎందుకు ఇస్తాడు వరాలు? వై? బైబిల్ చెప్తా ఉంది, దెర్ ఆర్ సమ్ రీజన్స్. నెంబర్ 1, మొట్టమొదటిది అందరి ప్రయోజనం కొరకు. దేనికంట? అందరి ప్రయోజనం కొరకు. బ్రాకెట్లో నీ స్వార్థం కొరకు కాదు, అది నెగిటివ్. అది దేవుడు ఆత్మ వరం ఇచ్చింది నా స్వార్థం కోసం కాదు. మరి ఎవరి కోసం చెప్పండి బ్రదర్స్? అందరి ప్రయోజనం కొరకు. నా స్వార్థం కోసం కాదు దేవుడు ఇచ్చింది. నాట్ ఫర్ మై సెల్ఫిష్నెస్. చూడండి, ఈ సత్యాన్ని మనం బైబిల్లో చూద్దాం. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతున్నా, దయచేసి చూడండి. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం. బైబిల్ చూడండి ఒకసారి, ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్, దయచేసి చూడండి. అయినను 12:7 చూస్తున్నారా ఏంటి? అయినను అందరి ప్రయోజనము కొరకు. మీ దగ్గర రెడ్ పెన్ ఉంటే ఇలా సర్కిల్ గీసుకుండా వర్డ్ని. ఎవరి కోసం అంట? అందరి ప్రయోజనం కొరకు. తర్వాత ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఆత్మవరాల యొక్క ముఖ్య ఉద్దేశం నీ స్వార్థం కోసం కాదు, నా స్వార్థం కోసం కాదు. మరి ఎవరి కోసం? అందరి ప్రయోజనం కొరకు. ప్రాముఖ్యంగా సంఘక్షేమం కొరకు. ఆ మాట ఉపయోగించండి. ఎవరి కోసం? సంఘ క్షేమం కొరకు. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్ ఫర్ ప్రొవైడింగ్ దీస్ స్పిరిచువల్ గిఫ్ట్స్. దట్ ఈస్ ద నెంబర్ 1. నెక్స్ట్ నెంబర్ 2. నెంబర్ 2లోకి వెళ్ళే ముందు దీన్ని A-Bగా చూద్దాం. ఏ విశ్వాసుల ఆత్మీయ ఎదుగుదల కొరకు. ఈ అందరిలో ఎవరెవరు ఉన్నారు? విశ్వాసుల ఆత్మీయ ఎదుగుదల కొరకు. మరి అవిశ్వాసులకు సువార్త ప్రకటించడానికి. ఈ అందరిలో 2 ఉన్నారు. విశ్వాసులేమో ఆత్మీయంగా బలపడాలి. దేని ద్వారా? ఆత్మవరాల ద్వారా. ఇదే వరం ద్వారా అన్ని జనులకు ఏమి ఇవ్వాలి? సువార్త అందించాలి. ఓకే. ఫర్ బిలీవర్స్ స్పిరిచువల్ గ్రోత్, ఫర్ అన్బిలీవర్స్ టు గివ్ గాస్పల్, సువార్తని అందించడానికి. దీనిలో మరొక మాట చెప్తా, నోట్ చేసుకోండి. ఈ పాయింట్లోనే సంఘ ఐక్యత మరియు సంపూర్ణత కొరకు. దీనిలోనే 1వ పాయింట్లోనే, దీనిలోనే సి అనుకోవచ్చు. సంఘ ఐక్యత మరియు పరిపూర్ణత కొరకు, చర్చ్ యూనిటీ. ఏ విశ్వాసుల ఆత్మీయ ఎదుగుదల కొరకు, బి అవిశ్వాసులకు సువార్త ప్రకటించడానికి, సి సంఘ ఐక్యతకు మరియు పరిపూర్ణత కొరకు. ఈ సత్యాన్ని మనం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో చూడొచ్చు. ఈ ప్యాసేజ్ మూసేయబాకండి. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం మన టెక్స్ట్ బుక్. దాన్ని ఎప్పుడు మూసేయబాకండి, అక్కడ ఏమైనా పెట్టుకోండి బైబిల్లో. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం నేను చదువుతున్నా చూడండి. ఎఫెసీ 4:11. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఆయన ఇలాగూ నియమించను. అనగా సంఘం ఏకత్వంలోకి రావాలి. సంఘములో ఉన్న విశ్వాసులు యేసుక్రీస్తు స్వారూప్యంలోకి ఎదగాలి. అంటే పరిపూర్ణతలోకి రోజు రోజుకి ఎదగాలి. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్ ఫర్ గివింగ్ దీస్ ఆల్ స్పిరిచువల్ గిఫ్ట్స్. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఓకే. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2. రెండవది ఏంటో మనం చూద్దాం.
ఆత్మవరాల యొక్క రెండవ ఉద్దేశం, సెకండ్ పర్పస్, రెండవది దేవుని మహిమ కొరకు. ఎవరి మహిమ కొరకు? దేవుని మహిమ కొరకు. దేవుని మహిమ కొరకు. రెఫరెన్స్ రాసుకోండి. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 10-11 వచనాలు ఒకసారి చూద్దాం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం. పేతురు భక్తుడు కూడా ఆత్మవరాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 10-11 వచనాలు నేను చదువుతున్నా, చూడండి. 9-10 కలిసి ఉన్నాయి. 9 నుంచి చదువుదాం. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరినొకడు ఉపచారము చేయుడి. 11వ వచనం జాగ్రత్త చూడండి. 4:11. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను, ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించే సామర్థ్యం కొలది చేయవలెను. ఇందువలన, ఇప్పుడు పెన్నుతో అండర్లైన్ చేయండి, దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. హల్లెలూయా. దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఏం చేయబడతాడంట? అంటే ఆత్మవరాలు మనం ఉపయోగించడం వల్ల మహిమ ఎవరికి రావాలి? దేవునికి రావాలి. వెంటనే పేతురు రాశాడు, యుగ యుగములు మహిమయు ప్రభావము ఆయనకుండునుగాక. ఈ మహిమ ఏదో ఆదివారం మాత్రమే కాదు, యుగ యుగములు అనగా సోమవారం నుంచి శనివారం వరకు కూడా ఎవరు మహింపడాలి? దేవుడు. చాలాసార్లు సండే మాత్రమే దేవుని మహింపరుస్తూ ఉంటాం, మండే మనల్ని మనం మహింపరుచుకునే ప్రమాదం ఉంది. ఆత్మవరాల ఉద్దేశం ఏంటంటే దేవుని మహిమ కొరకు. బ్రాకెట్లో రాసుకోండి, నీకు పేరు రావాలని కాదు. అది పేరు ఎవరికి రావాలి? నీకు పేరు రావాలని మాత్రం కాదు, నీ మహిమ కోసం కాదు, నా మహిమ కోసం కాదు. దేవుడు వరం ఇచ్చింది. ఎవరికి మహిమ రావాలి? దేవునికి మహిమ. ఒకసారి పెద్ద వాల్ పోస్టర్ చూశాను నేను. 9 ఆత్మవరాలు కలిగిన దైవజనుడు మన ప్రాంతానికి వస్తున్నాడని అడ్వర్టైజ్మెంట్. ఇప్పుడు చెప్పండి, పేరు ఎవరికి వచ్చింది? దేవుడికా లేకపోతే దైవజనుడికా? 9 ఆత్మవరాలు ఇచ్చిన దైవజనుడు వస్తున్నాడు అంట. పెద్ద కటౌట్, పెద్ద పోస్టర్ ఆడ. సో గ్లోరీ, దేవుని మహిమని ఏం చేశారు? ఇప్పుడు దొంగిలించారమ్మ. దేవుడు మనకు వరాలను ఇచ్చింది మనల్ని మనం హెచ్చించుకోవడానికి కాదు, మనల్ని మనం మహింపరచుకోవడానికి కాదు. టు గ్లోరిఫై గాడ్, దేవుణ్ణి ఏం చేయడానికి? మహిమపరచడానికి. చివరిగా 3వ రీజన్, ఆత్మవరాలు ఎందుకు? 3, నిన్ను బలపరచడానికి, ప్రోత్సహించడానికి. బోర్డు మీద రాస్తున్నా చూడండి. టు స్ట్రెంథెన్ యూ, టు ఎంకరేజ్ యూ. దేవుడు ఆత్మవరాలు ఎందుకు ఇస్తాడంటే విశ్వాసిని ఏం చేయడానికి? బలపరచడానికి. ఇది పర్సనల్గా మనకి. నాకు ఈ వరం ఎందుకు ఇచ్చాడంటే, ఇప్పుడు నాకు దేవుడు టీచింగ్ అనే వరం ఇచ్చాడు, దేవుడి వాక్యాన్ని బోధించుట అనే వరం ఇచ్చాడు. నేను మీకు బోధించడం వల్ల మొట్టమొదటి నేను ఆత్మీయంగా బలపడతా. మీకు బోధించాలంటే 10 గంటలు చదవాలి. ఆత్మవరాల గురించి మీకు ఇప్పుడు బోధ చేస్తున్నా, కానీ ఇది ప్రిపేర్ అవ్వడానికి 10 గంటలు హార్డ్ వర్క్ చేశాను నేను. అంటే ఈ 10 గంటల్లో దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను ఏం చేశాడు? బలపరిచాడు. పర్సనల్గా మొట్టమొదటి నేను బెనిఫిట్ పొందాను. రెండవది ఏంటంటే టు ఎంకరేజ్ మీ, నన్ను ఏం చేయడానికి? ప్రోత్సహించడానికి. చాలామంది బాధపడుతూ ఉంటారు, ఇది ఈ అన్నజోడు ఎంత చక్కగా పాట పాడుతున్నాడు, నేను పాడితే మరి గాఢేశ్వరంలాగా ఉంటుంది, నాకు ఆ వరం లేదు కదా అని నిరుత్సాహపడుతూ ఉంటారు కొంతమంది. ఆయన చూడు ఎంత చక్కగా పాడతాడు, నాకు లేదు ఆ వరం. ఇలా నిరుత్సాహంలో ఉన్న నీకు దేవుడు మరొక వరం ఇస్తాడు. బహుశా అది పాడే వరం కాకపోవచ్చు, ఆ వరం కాకపోవచ్చు, పరిచర్య చేసే వరం కావచ్చు.
ఏ వరం అయి ఉండొచ్చు? ఎప్పుడైతే నువ్వు ఆ వరాన్ని గుర్తించావో నీకేమొస్తుంది? ఎంకరేజ్మెంట్. అమ్మ పర్వాలేదులే, నాకు ఆ వరం లేకపోయినా కనీసం దేవుడు ఇదన్నా ఇచ్చాడు, చాలు, దీన్ని నేను ఉపయోగిస్తాను. నిరుత్సాహంలో ఉన్నటువంటి మనల్ని ప్రోత్సహించడానికి, అట్ ద సేమ్ టైం మనల్ని బలపరచడానికి దేవుడు ఆత్మవరాలను ఇస్తాడు. ఇది మూడవ విషయం. ఈ సత్యం ఎక్కడ రాయబడిందంటే 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం నేను చదువుతున్నా, దయచేసి చూడండి. 12:22 అంతేకాదు, శరీరము యొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే. చూడటానికి బలహీనంగా కనపడతాయి కానీ శరీరంలో కొన్ని అవయవాలు ఒట్టి అవశ్యాల, మరీ అవశ్యాలు. అంటే దానికి ఉండే ఇంపార్టెన్స్ దానికి ఉన్నది, దానికి ఉండే ఇంపార్టెన్స్ దానికి ఉన్నది. ముఖాన్ని శుభ్రం చేసినంత బాగా పాదాలు శుభ్రం చేస్తామా మనం? చేయం. కానీ పాదాలు అవశ్యములా కాదా? అసలు అవి లేకపోతే నిలబడలేము మనం. పౌలు ఏమంటున్నాడంటే, ఓ కొరింథీ విశ్వాసులారా, నాకు ఈ వరం లేదే, నాకు ఈ వరం లేదని మీరేం ఫీల్ కావాకండి. మీకు ఆ వరం లేకపోయినా మీరు చాలా ఇంపార్టెంట్. ఎవరికి? దేవునికి, దేవుని సంఘానికి. నాకేం లేదు కదా, లేదు, నీకు ఏదో ఒక వరం ఇచ్చి ఉంటాడు. ఆ వరం ఇవ్వడంలో దేవుని ఉద్దేశం ఏంటి? నీవు కూడా ఇంపార్టెంట్ వ్యక్తివే. ఇక్కడ మనం అందరం సేవకులం గ్యాదర్ అయ్యాం. మనలో హూ ఈజ్ ఇంపార్టెంట్? ఎవరీవన్ ఈజ్ ఇంపార్టెంట్. అర్థమైందా? ఎవరు ఇంపార్టెంట్ మనలో? ప్రతి ఒక్కరూ ఇంపార్టెంట్. బైబిల్ బోధకుడు కాదు. అసలు వినేవారు లేకపోతే బోధకుడు ఎక్కడ? అర్థమైందా? నేను మంచి సబ్జెక్ట్ని చక్కగా సిద్ధపడి వచ్చా, వినేవాళ్ళు ఇక్కడ ఎవరు లేరు అనుకోండి, దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? బోధకుడు ఎంత ఇంపార్టెంటో వినేవారు కూడా అంతే ఇంపార్టెంట్. సంఘములో ప్రతి విశ్వాసి ప్రాముఖ్యమైన వాడే. ఎవ్వరు కూడా పనికి మాలినోళ్ళు కాదు. దేవుడు అన్నాడు, ఎవ్వడిని వ్యర్థుడా అని అనవద్దు, అంటే నీకు తీర్పు ఉందన్నాడు. అవునా? ఎవ్వడు పనికి మాలినోడా అని ఎవరిని అనకూడదు. నువ్వు వేస్ట్ ఫెలోరా అని ఎవరిని అనకూడదు. ఎందుకని? ఎవరిని దేవుడు వ్యర్థంగా సృష్టించలేదు, ఎవరిని వ్యర్థంగా దేవుడు రక్షించుకోలేదు. ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఉన్నతమైన అద్భుతమైన ప్రణాళిక ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ సత్యం నన్ను ప్రోత్సహిస్తూ ఉంది, నిన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంది. ఎస్, ఐఎమ్ ఆల్సో ఇంపార్టెంట్ టు గాడ్ అండ్ ద చర్చ్. దేవునికి, సంఘానికి నేను కూడా ఎవరిని? ప్రాముఖ్యమైన వ్యక్తినే. నేనేం అన్ఇంపార్టెంట్ కాదు. ఒకవేళ అన్ఇంపార్టెంట్ అయితే దేవుడు నన్ను రక్షించుకునేవాడు కాదు. ఓకే, ఒకసారి చెప్పండి, చూసి చెప్పండి, పర్లేదు. ఆత్మవరాలు ఎందుకు? 1, దేవుని, మొట్టమొదటిది ఆత్మవరాలు దేవుని కాదు అందరి ప్రయోజనం కొరకు. 2ది దేవుని మహిమ కొరకు. 3ది నిన్ను నన్ను బలపరచడానికి, ప్రోత్సహించడానికి. ఈ మంచి ఉద్దేశాలతో దేవుడు ప్రతి విశ్వాసికి ఏమిస్తున్నాడు? ఆత్మవరాలు ఇస్తున్నాడు. నెక్స్ట్, సో వాట్? కాబట్టి ఏం చేయాలి? వాట్ ఈజ్ అప్లికేషన్? రాసుకోండి. సో వాట్? అప్లికేషన్, నేర్చుకోవలసిన పాఠం. మరి ఈ 3 విషయాలు మనం గ్రహించిన తర్వాత ఏం చేయాలి మనం? నెంబర్ 1, ఆత్మవరాలు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆరాధించాలి. వర్షిప్ ద హోలీ స్పిరిట్. ఈ ఆత్మవరాలు ఇచ్చేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధ మగునాత్మ వరములిడునాత్మ. పరిశుద్ధ ప్రభువు పాటలో హోలీ స్పిరిట్ గురించి చెప్పిన మొట్టమొదటి పాయింట్ ఏంటి? ఆ రైటరు, ఓ పరిశుద్ధ మగు ఆత్మ, నువ్వు మాకేమిస్తావు? వరాలిస్తావు. నువ్వు వరాలిస్తావు. కాబట్టి వర్షిప్ ద గాడ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఏం చేయాలి? ఆరాధించాలి. 2, నీకు ఇచ్చిన వరాన్ని గుర్తించాలి. ఐడెంటిఫై ద గిఫ్ట్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని నువ్వేం చేయాలి? గుర్తించాలి. 3, దానిని ప్రజ్వలింపజేయాలి.
కొంతమంది వరాన్ని గుర్తిస్తారు కానీ దాన్ని డెవలప్ చేసుకోరు, ప్రజ్వలింప చేయాలి. ప్రజ్వలింప చేయటం అంటే దాన్ని ఉపయోగిస్తూ ఉంటే స్కిల్ అన్నమాట. కృపారావు గారు ఉన్నారండి, నీవు చేసిన ఉపకారములు కానీ అద్భుతమైన పాట రాశారు మన పాస్టర్ గారు. దాంతో ఆగిపోయాడా? దాన్ని అభివృద్ధిపరుచుకున్నాడు అనమాట, డెవలప్ చేసుకున్నాడు. ఇప్పుడు 100 పాటలు రాశాడు ఆయన. అంటే దేవుడు తనకిచ్చిన వరాన్ని ఏం చేశాడు? ప్రజ్వలింపజేశాడు. ఈ కరోనా టైంలో కూడా ఒక పాట రాసి మనకు నేర్పాడు పోయినసారి ఆయన. అంటే తన వరాన్ని ఏం చేస్తున్నాడు ఆయన? ఉపయోగిస్తున్నాడు, ప్రజ్వలింపజేస్తున్నాడు, దాన్ని డెవలప్ చేస్తున్నాడు, స్కిల్ చేస్తున్నాడు. చివరిది సంఘక్షేమం కొరకు వాడాలి. సంఘక్షేమం కొరకు వాడాలి. దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఫర్ ద ఫస్ట్ టాపిక్. నెక్స్ట్ నెంబర్ 2. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ టాపిక్లోకి వచ్చేస్తున్నాం. దీని పేరేంటంటే ఆత్మవరాలను గురించిన 10 సత్యాలు. 10 ఫ్యాక్ట్స్ అబౌట్ స్పిరిచువల్ గిఫ్ట్స్. ఆత్మవరాలను గురించిన 10 సత్యాలు. 10 ఫ్యాక్ట్స్ అబౌట్ స్పిరిచువల్ గిఫ్ట్స్. ఇప్పుడు మీకు 10 సత్యాలు చెప్పబోతున్నా. దేని గురించి? ఆత్మవరాల గురించి. ఇవన్నీ కూడా 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో నుండి ఎక్కువగా సేకరించబడిన సత్యాలు. మధ్య మధ్యలో పేతురు, రోమాపత్రిక అటు కూడా వెళ్తుంటాం మనం. ఎందుకంటే పౌలు, పేతురు కూడా ఈ విషయాల గురించి డిస్కస్ చేశాడు వేరే పత్రికల్లో కూడా. కనుక 10 ఫ్యాక్ట్స్ అబౌట్ స్పిరిచువల్ గిఫ్ట్స్. హెడ్డింగ్ పెట్టుకోండి, ఆత్మవరాలను గురించిన 10 సత్యాలు. ఎన్ని ఫ్యాక్ట్స్? 10 సత్యాలు. ఇటువైపు 5 రాస్తా నేను, అటువైపు 5 రాస్తా. 6, 7, 8, 9, 10. ఓకే. సో మీరు ఎట్లయినా మీ వీలుని బట్టి మీరు రాసుకోనండి. జస్ట్ నేను బోర్డు మీద రాస్తున్నా కాబట్టి సింపుల్గా రాయడానికి నేను ఒక వర్డ్తో రాసేస్తాను. మీరు ఒక వర్డ్తో కాదు, కంప్లీట్ రాసుకోండి. రైట్. నెంబర్ 1, ఆత్మవరములు కేవలము విశ్వాసులకే. ఇది ఫ్యాక్ట్ నెంబర్ 1. ఓన్లీ ఫర్ బిలీవర్స్. కేవలం ఎవరికి? విశ్వాసులకే. ఎక్కడుంది సత్యం? 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నా నేను. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి తీసి చూడండి. 2:14. ఇక్కడ 3 రకాల క్రైస్తవుల గురించి పౌలు మాట్లాడుతున్నాడు. 1 కొరింథీ 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. 14వ వచనం, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు. కనపడ్డా మీకు ఆయన? ఇలా సర్కిల్ తీసుకోండి పెన్నుతోటి. 15వ వచనం, ఆత్మ సంబంధి అయిన మనుష్యుడు. కనపడ్డా? ఉందా అక్కడ? తర్వాత 3వ అధ్యాయం 1వ వచనం, శరీర సంబంధమైన మనుష్యుడు. 2వ లైన్లో ఉంది, 3:1. అంటే ప్రజలని పౌలు 3 భాగాలుగా విభజించాడు. 1 ప్రకృతి సంబంధమైన మనుష్యులు, 2 ఆత్మ సంబంధమైన మనుష్యులు, 3వది శరీర సంబంధమైన మనుష్యులు. ఈ 3టిని మీరు స్టడీ చేస్తే చక్కగా ఒక అద్భుతమైన ప్రసంగాన్ని మనం తయారు చేయొచ్చు. టైప్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ద చర్చ్. ఓకే. ప్రకృతి సంబంధి అంటే ఎవరంటే అసలు రక్షణ అనుభవం లేనివాడు. వాడు ఒకసారి చర్చికి రావచ్చు కానీ మారు మనసు పొందకపోవచ్చు. అలాంటి వాళ్ళు కూడా ఏ కోవకు వస్తారు? ప్రకృతి సంబంధమైన మనుష్యులు. ఆత్మ సంబంధమైన మనుషులు అంటే ఎవరంటే నిజంగా మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని దేవుని బిడ్డలుగా మారిన వారు, నిజంగా మారు మనసు పొందిన వారు. ఎవరు? ఆత్మ సంబంధి. ఈ 3వ వర్గం ఎవరు? శరీర సంబంధులు. వీళ్ళు ఎవరంటే వీళ్ళు మారు మనసు పొందారు, బాప్తీసం తీసుకున్నారు, కానీ లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. అన్ని లోకాశలే ఉంటాయి వాళ్ళల్లో. శరీర కార్యాలు మొత్తం ఉంటాయి. దాంట్లో 15 ఉన్నాయి కదా గలతీ పత్రికలో. ఏది లేకుండా, కొదవ లేకుండా అన్నీ సమృద్ధిగా ఉంటాయి. మళ్ళీ ప్రతి ఆదివారం బల్ల కూడా తీసుకుంటారండి వీళ్ళు. దశంభాగం కూడా ఇస్తారు, ఏం ప్రాబ్లం లేదు వాళ్ళకి. కానీ వాళ్ళు ఎవరు? శరీర సంబంధులు, శరీరానుసారమైనటువంటి మనిషి. రైట్. అయితే ఇప్పుడు
ఈ వరాలు ఎవరికి? నిజంగా మారు మనసు పొందినటువంటి వారికి మాత్రమే దేవుడు వరాలు ఇస్తాడు. చూడండి 14వ వచనంలో ఈ సత్యం ఉంది. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయాలని అంగీకరింపడు. అవి అతనికి ఎలా ఉంటాయంట? వెర్రితనంగా ఉంటాయి. అంటే ప్రకృతి సంబంధమైన మనిషికి దేవుడు ఎటువంటి ఆత్మవరాలను ఇవ్వడు. అర్థమైందా? వెంటనే ఒక ప్రశ్న వస్తుంది, మరి బాలసుబ్రహ్మణ్యం గారు ఏంటంటే అద్భుతమైనటువంటి గాత్రంతో పాట పాడుతున్నాడు కదా, అదేంటి అనే ప్రశ్న వస్తుంది. జాగ్రత్తగానండి. అదేంటంటే దాన్ని టాలెంట్ అంటారు, తలాంతు. ఇదేమో వరం అంటారు. తలాంతు అనేది పుట్టుకతో వచ్చేది, న్యాచురల్గా వచ్చేదాన్ని ఏమంటారు? తలాంతు. పుట్టిన తర్వాత పుట్టుకతో వచ్చేదేమో తలాంతు, జాగ్రత్తగానండి. ఆత్మీయంగా తిరిగి జన్మించిన తర్వాత వచ్చేదేమో వరం. అది అయితే రెండు దేవుడిచ్చినయే, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అదేమో సైతాన్ ఇచ్చినవి కాదు, లేకపోతే వాళ్ళు సంపాదించుకున్నాయి కాదు, రెండు దేవుడిచ్చినయే. బై బర్త్ పుట్టుకతో వచ్చేదేమో తలాంతులు, టాలెంట్స్. కానీ ఆత్మీయంగా తిరిగి జన్మించడం ద్వారా మనకు వచ్చే వాటిని ఏమంటారు? ఆత్మ. బేసికల్గా నేను సింగర్ని, చిన్నప్పటి నుంచి పాటలు పాడుతూ ఉంటాను. మారు మనసు పొందకముందు ఏదో లోక సంబంధమైన పాటలు పాడేవాడిని. అది దేవుడు నాకు ఇచ్చిన టాలెంట్. ఎప్పుడైతే నేను మారు మనసు పొందానో వెంటనే పాటలు రాయడం మొదలుపెట్టాను. అది దేవుడిచ్చినటువంటి వరం. ఇప్పటికీ 80 పాటలు రాయడానికి ప్రభు కృప చూపించాడు. రెండోనే నాకు ఒక టాలెంట్ ఉంది, ఒక గిఫ్ట్ ఉందన్నమాట. పుట్టుకతో వచ్చింది, పుట్టుకతోనే బేసికల్గానే నేను సింగర్ని, మొదటి నుంచి పాటలు పాడుతూ ఉంటాను, అది వేరు. కానీ ఎప్పుడైతే మారు మనసు పొందానో దేవుడు అదనంగా అద్భుతమైనటువంటి వరాలను దేవుడిచ్చాడు. కాబట్టి లోక సంబంధమైనటువంటి వ్యక్తులకు ఉండే వాటిని ఏమంటారు? తలాంతులు అంటారు. మరి ఆత్మ సంబంధమైన మనిషికి మారు మనసు పొందిన తర్వాత దేవుడిచ్చే వాటిని ఏమంటారు? ఆత్మవరాలు, లేకపోతే కృపావరాలు అని కూడా అంటారు. రైట్. కాబట్టి ఆత్మవరాలు ఎవరికి? కేవలం అనే పదాన్ని మెన్షన్ చేయండి. ఎవరికి? కేవలం ఎవరికి? విశ్వాసులకి. కేవలం విశ్వాసులకి. రెండవ సత్యం, ప్రతి విశ్వాసికి కనీసం ఒక్క వరమైనా ఉంటుంది. ప్రతి విశ్వాసికి కనీసం ఒక్క వరమైనా ఉంటుంది. నాకు వరం లేదు అనే విశ్వాసి అసలు లేనే లేడు. మన సంఘంలో చాలామంది విశ్వాసులు ఉంటారు కదా, వాళ్ళందరికీ దేవుడు ఏదో ఒక వరాన్ని ఏం చేశాడు? ఇచ్చాడు. ఇస్తాడు కాదు, ఇచ్చాడు ఆల్రెడీ. కాదు, ప్రాబ్లం ఏంటంటే పాపం వాళ్ళకి ఏ వరం ఉందో వాళ్ళకి తెలియదు. సంఘ కాపరిగా నీవు ఈ సత్యాలు రేపు సంఘంలో బోధిస్తే వాళ్ళకి అర్థమైంది అనమాట, ఓహో నాకు కూడా దేవుడు ఒక వరాన్ని ఇచ్చాడు. నెక్స్ట్ సెషన్లో, రెండో సెషన్లో నేను మీకు నీలో ఉన్న ఆత్మవరాన్ని నువ్వు ఎలా గుర్తించాలో టీచ్ చేయబోతున్నా. ఆ సెషన్ అయిపోయేసరికి అసలు మీ అందరికి అర్థమైపోయింది దేవుడు మీకు ఏమేమి వరాలు ఇచ్చాడు. ఓకే, కాబట్టి వరాలు కొందరికా అందరికా? అందరికీ. ఆ మాట రాసుకోండి. వరాలు కొందరికి కాదు, ఎవరికి? అందరికీ. బ్రాకెట్లో విశ్వాసులందరికీ. విశ్వాసులందరికీ. దానిలోనే ఫస్ట్ పాయింట్లోనే, సెకండ్ పాయింట్లోనే ఇది కనీసం ఒక్క వరమైనా ఉంటుంది అంటే అర్థం ఏంటి? వరాలు కొందరికి కాదు, ఎవరికి? మరి అందరికీ. బ్రాకెట్లో ఎవరికి? ఆల్ ద బిలీవర్స్. విశ్వాసులకు, సేవకులకు, అందరికి. ఇది రెండవ ఫ్యాక్ట్ నెంబర్ 2. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఆగండి. ఈ వాక్యం ఎక్కడుంది చూడండి, ఎక్కడుందో. 1 కొరింథీ 7వ అధ్యాయము 7వ వచనం. 1 కొరింథీ 7:7. ఇది నా 6:7 కలిసి ఉన్నాయి. 7:7లో ఇది నా హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు, మనుషులందరూ నా వలె ఉండాలని కోరుచున్నా. అయినను ఒకడొక విధముగా, మరొకడు మరొక విధంగా, ప్రతి మనుష్యుడు. ఇలా 2తో సర్కిల్ చేసుకోండి. ఉందా బైబిల్లో? చూసారా? ప్రతి మనుష్యుడు. ఆ మాట రాసుకోండి మీ నోట్స్లో. ప్రతి మనుష్యుడు. ఆ రెఫరెన్స్ ఎదురుగా ఆ మాట రాసుకోండి. ప్రతి మనుష్యుడు
తనకున్న కృపావరము దేవుని వలన పొంది ఉన్నాడు. దేవుని వలన పొందింది ప్రతి మనుషుడా లేకపోతే కొందరా? ప్రతి మనుషుడు. ఈ సత్యాన్ని 12వ అధ్యాయంలో కూడా డిస్కస్ చేశాడు ఆయన. చూడండి 12వ అధ్యాయం 1 కొరింథీ 12వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నా. 12:7 ఈ రిఫరెన్స్ కూడా రాసుకోండి. నేను చదువుతున్నా చూడండి. ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతున్నది. ప్రతి వానికి సర్కిల్ చేసుకోండి. ప్రతి వానికి అన్నాడా లేకపోతే కొందరికి అన్నాడా? ఫర్ ఎవ్రీ వన్. ఇప్పుడు చెప్పండి, ఆత్మవరాలు ఎవరికి? మారు మనసు పొందిన ప్రతి విశ్వాసకి. అందుకే ఫ్యాక్ట్ నెంబర్ 2 ఏంటి? కనీసం ఒక్క వరమైనా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, మూడో ఫ్యాక్ట్, ఒకే వరం అందరికీ ఉండదు. ఒకే వరం అందరికీ ఉండదు. ఒకే వరం అందరికీ ఉండాలని రూల్ కూడా లేదు. ఎందుకని? దేవుడు ఒకే వరాన్ని అందరికీ ఇవ్వడు. కానీ కొంతమంది క్రైస్తవ్యంలో కొంతమంది సహోదరులు భాషల వరం అందరికీ ఉండాలి అని బోధిస్తున్నారు. అర్థమైందా? ఏ వరం ఉండాలి? భాషలు మాట్లాడే వరం ఎవరికి ఉండాలి? అందరికీ ఉండాలి. ఉంటేనే నువ్వు విశ్వాసివి. భాషల వరం లేకపోతే నీకు ఆత్మ లేనట్టే. ఆత్మ లేనివాడు నా వాడు కాదు, పో నరకానికి పో, అయిపోయినట్టు. మనకేమో లేదు, ఏం చేయాలి ఇప్పుడు? పోవడమేనా? దేవుని వాక్య సత్యం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒకే వరం అందరికీ ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ దేవుడు నీకు భాషలో మాట్లాడే వరం ఇచ్చి ఉండొచ్చు. లోకా గారికి పాటలు రాసే వరం ఇచ్చాడు. నీకు లేనంత మాత్రాన నువ్వేం కోల్పోయేదేమీ లేదు. నీకు ఏదో ఒక వరం ఇచ్చాడు. ఈ వరం అందరికీ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఎక్కడుంది సత్యం? చూడండి, ఎఫ్ఎస్సి పత్రిక, ఎఫ్ఎస్సి కాదు, 1 కొరింథీ 12వ అధ్యాయం 28, 29, 30 వచనాలు. 1 కొరింథీ 12వ అధ్యాయం 28, 30. నేను చదువుతున్నా చూడండి. 28. అందరూ అపోస్తలులా? ప్రశ్న. అందరూ ప్రవక్తలా? బైబిల్ చూస్తున్నారా? అందరూ అపోస్తలులా? అందరూ ప్రవక్తలా? అందరూ బోధకులా? అందరూ అద్భుతాలు చేసేవారా? అందరూ స్వస్థపరిచే కృపావలం గలవారా? అందరూ భాషలతో మాట్లాడుతున్నారా? అందరూ భాషలకు అర్థం చెబుతున్నారా? ఈ ప్రశ్నలన్నిటికీ ఒకే ఆన్సర్, నో, కాదు అని ఆన్సర్ అన్నమాట. పౌలు ఏం చెప్పాలనుకుంటున్నాడు? సంఘంలో అందరూ అపోస్తలులు ఉండరు, అందరూ బోధకులు ఉండరు. అందరూ బోధకులు అయితే వినేవాళ్ళు ఎక్కడ? అర్థమైందా? అందరూ అపోస్తలు అయితే ఎట్లా? అందరూ హస్తపరిచే వాళ్ళు అయితే ఎలా? దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరాన్ని దేవుడు ఇస్తాడు. కనుక ఫ్యాక్ట్ నెంబర్ 3 ఏంటి? ఒకే వరం అందరికీ ఉండదు, ఉండాల్సిన అవసరం కూడా లేదు. రోమా 12:6, రోమాపత్రిక 12వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నా. బైబిల్ తీసి చూడండి. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. వేర్వేరు అని రాసింది బైబిల్లో. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున చెప్పండి, వేర్వేరు కృపావరములు కలిగి ఉన్నాం అనగా దీని మీనింగ్ ఏంటి? ఒకే వరం అందరికీ ఉండాల్సిన అవసరము లేదు. నెక్స్ట్ పాయింట్ ఎన్ని అయిపోయినాయి? 3. నెక్స్ట్ 4. వరాన్ని సంపాదించుకోలేము. వరాన్ని ఏం చేయలేము మనం? వరాన్ని సంపాదించుకోలేము. అసలు వరం అంటే ఏంటి? ఇంగ్లీష్లో గిఫ్ట్.
గిఫ్ట్ ఎవరైనా సంపాదించుకుంటారా? రేపు నా పుట్టినరోజు పాస్టర్లు మీరు అందరు గిఫ్ట్లు తెండి అని నేను ప్రకటన చేశాను అనుకో, ఇప్పుడు మీరు ఏమనుకుంటారు? రాము పాస్టర్ గారికి మైండ్ పోయినట్టు ఉంది పాపం. పుట్టినరోజుకి ఏందేమన్నాడు? గిఫ్ట్లు. అలా ఎవరైనా అడుగుతారా? అసలు గిఫ్ట్ అంటే ఏంటంటే నిర్వచనం చెప్తా, రాసుకోండి. గిఫ్ట్ అంటే అడిగేది కాదు, అంగీకరించేది. అసలు అడిగితే అది గిఫ్ట్ ఎట్ అయింది? బహుమానం అనగా అడిగి తీసుకునేది కాదు. మరేంటి? ఏది ఇచ్చినా ఏం చేయాలి మనం? సంతోషంగా ఏం చేయాలి? దాన్ని అంగీకరించాలి. బహుమానం అనగా అడిగేది కాదు, అడిగి పొందుకునేది కాదు. మరేంటది? స్వీకరించేది, అంగీకరించేది. దేవుడు ఏది ఇస్తే దాన్ని ఏం చేయాలి? మనం అంగీకరించాలి. యాక్సెప్ట్ ద గిఫ్ట్. బైబిల్లో ఒక వ్యక్తి, మనందరం సేవకులమే, పేతురు దగ్గరకు వచ్చి చాలా డబ్బులు మూట ఆయన కాళ్ళ దగ్గర పెట్టి పరిశుద్ధాత్మను అనుగ్రహించే వరం నాకు ఇమ్మని అడిగాడు. ఎవరా వ్యక్తి? గారడీ సీమోను. అప్పుడు ఆ పేతురు అద్భుతమైన మాట అంటాడండి, ద్రవ్యమిచ్చి దేవుని వరమును నువ్వు సంపాదించుకోలేవు. రాసుకోండి ఈ మాట. ఎక్కడుంది ఈ మాట? అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 20వ వచనం. అపోస్తల కార్యములు 8:20. ద్రవ్యమిచ్చి దేవుని వరాన్ని నువ్వేం చేయలేవు? సంపాదించుకోలేవు. ద్రవ్యమిచ్చి దేవుని వరాన్ని నువ్వు సంపాదించుకోలేవు. యు కెనాట్ గెయిన్. యు కెనాట్ గెయిన్. దయచేసి దేవుని వాక్య రెఫరెన్స్లు రాసుకునేటప్పుడు అందరూ ఒకసారి నా వైపు చూడండి. ప్లీజ్. రెఫరెన్స్ ఎప్పుడైనా పేజీ ప్రారంభంలో రాయాలండి. ఇక్కడ రాయాలి రెఫరెన్స్. ఎందుకు రాయాలంటే ఈ రెఫరెన్స్లో ఏముందో ఇక్కడ రాయాలి. ఈ మీ మిగిలిన పేజీలు ఇదిగో ద్రవ్యమిచ్చి. అప్పుడు నువ్వు బైబిల్ చూడకుండానే నోట్స్లో రెఫరెన్స్ చూడగానే పక్కనే ఏం కనపడుద్ది? వాక్యం కనపడుతుంది. అలా కాకుండా ఈ రెఫరెన్స్ తీసుకెళ్ళి సెంటెన్స్ చివర పెట్టామనుకో, ఇక నువ్వు బైబిల్ ఓపెన్ చేసి చూస్తే కానీ అర్థం కాదు. అందుకని ఈ మెథడ్ ఫాలో అవ్వండి, అది మీకు బ్లెస్సింగ్గా ఉంటుంది. ఓకే. రెఫరెన్స్ ఎప్పుడు కూడా పేజీ చివరిలో రాయకూడదు. లేదు, ఇట్లా చేస్తే మీకు ఉపయోగం. ఓకే. ఏదైనా కొద్ది గ్యాప్ వదులుకోండి. నేను ఆర్ స్టాన్లీ గారి దగ్గర నేర్చుకున్నా. మేము నాగపూర్ వెళ్ళాము ఒకరోజు సెమినార్కి. ఆయన చెప్పాడు మాకు, మీరు నోట్స్ ఎట్లా రాస్తున్నారని అడిగాడు. ఎట్లా రాస్తున్నాము సార్ అంటే, అట్లా కాదు, ముందు రెఫరెన్స్ రాసుకోవాలి, రాసి దానిలో ఏముందో పెద్ద పొడగుంటే ఒక వర్డ్ రాసుకోవాలి, జస్ట్ మనకు వెంటనే రిమైండ్ అవ్వడానికి. నా నోట్స్ అలాగే ఉంటుంది. అక్కడ నేర్చుకున్నాను నేను. అది నేర్చుకున్నది మీకు చెప్తున్నాను అన్నమాట. అలా రాస్తే మీకు చాలా బ్లెస్సింగ్గా ఉంటుంది. కాబట్టి వరాన్ని మనం సంపాదించుకోగలమా? ఎస్ ఆర్ నో చెప్పండి. నో. మరేంటి కొంతమంది సేవకులు మేము 40 రోజులు ఫాస్టింగ్ ఉండి స్వస్థత వరం సంపాదించుకున్నాం అని చెప్తున్నారు. అందరు కాదండి, కొందరు. ఇది కరెక్టేనా? మీరేమంటారు? చెప్పండి. మేము 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాము, దేవుడు మాకు ఏమిచ్చాడు? స్వస్థత వరం ఇచ్చాడు, మేము సంపాదించుకున్నాం. ఊరికి నేను వచ్చింది అనుకుంటున్నావా? నాకు ఈ స్వస్థత వరం? నీ రోగం పోవాలంటే 1000 రూపాయలు కడితేనే ప్రార్థన చేస్తాను. బిల్లు కట్టు. నాకు ఊరికి వచ్చింది అనుకుంటున్నావు ఏంది? ఊరికి వచ్చింది అనుకుంటున్నావు నువ్వు? 40 రోజులు ఉపవాసాలు చేసి బలహీనమైపోయి సంపాదించుకున్నా ఈ వరం. నా బాధ ఏంటంటే వరాలతో వ్యాపారం చేసే సేవకులు ఉన్నారు ఈ దినాల్లో. దేంతో వ్యాపారం? వరాలు. ప్రభు ఒకటే అన్నాడు, యేసు ప్రభు వారు, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయుడి. ఏంటా మాట? ఉచితముగా పొందితిరి ఉచితంగా ఇయుడి. ఒకసారి భీమవరం నుంచి, అప్పుడు ఆ రోజుల్లో నేను రేడియోలో మాట్లాడుతూ ఉన్నా, బ్యాక్ టు ద బైబిల్లో, భీమవరం నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు. సార్ రాము గారైనా మాట్లాడదు? అవునండి. మీరు రేడియో స్పీకర్ కదండి? అవునండి. మాకు మీటింగ్స్ ఉన్నాయండి, మీరు స్పీకర్గా రావాలని. సరే వస్తానయ్యా అన్న. ఫిగర్ ఎంతో చెప్పండి అంటున్నాడు. ఏం చెప్పమంటున్నాడు? ఫిగర్ ఎంత? ఫిగర్ నాకేం అర్థం కాలేదు. ఫిగర్ ఏంటయ్యా అన్న. అదే సార్, మీరు రేడియో స్పీకర్ కదా, మీరు మా దగ్గరకు వచ్చి వాక్యం చెప్తే మేము మీకు ఎంత ఇవ్వాలి?
ఎంత ఇవ్వాలి? ఫిగర్ ఎంతో చెప్పండి. ఎందుకయ్యా అట్లా అడుగుతున్నామంటే చాలామంది అడుగుతున్నారు సార్, అందుకని అడుగుతున్నా. నాకేమి ఇవ్వాల్సిన అవసరం లేదయ్యా అని చెప్పాను నేను. ఎందుకంటే నేను కిరాయి బోధకుడిని కాదు, కిరాయి హంతకుల్లాగా కొంతమంది ఎలాంటి వాళ్ళు తయారయ్యారు, కిరాయి బోధకులు. కిరాయి ఇస్తే వస్తా, ముందు నా అకౌంట్లో వేయి, 10,000 అయ్యి వచ్చిన తర్వాత ఇంకో 10,000 అడ్వాన్స్ అయ్యాయి. బోధించే వరాన్ని అమ్ముకుంటున్నారు, స్వస్థత వరాన్ని అమ్ముకుంటున్నారు. ఎందుకు అమ్ముకుంటున్నారంటే మేము కొనుక్కున్నామయ్యా, మేము చాలా కష్టపడ్డాం, మేము ఉపవాసాలు చేసి శక్తి శల్యం అయిపోతే అప్పుడు ఇచ్చాడంట ఆ గిఫ్ట్ దేవుడు. బట్ ద బైబిల్ స్పష్టంగా చెప్తుంది, వరాన్ని సంపాదించుకోలేం. వరాన్ని ఏం చేయలేం? ఆత్మవరాలకు మరొక పేరు చెప్తున్నా పదే నేను, కృపావరాలు అని. ఎందుకంటే అది కృపతోనే దేవుడిస్తాడు, అంతేగాని మనం చేసిన దాన్ని బట్టి సాధించిన దాన్ని బట్టి మాత్రం కాదు. నా భక్తిని బట్టి కాదు, నా ప్రార్థనా జీవితాన్ని బట్టి కాదు, లేకపోతే నాకున్న జ్ఞానాన్ని బట్టి కాదు దేవుడు నాకు వరం ఇచ్చేది. దేవుడు ఉచితంగా ఇస్తాడు వరం. అందుకే పేతురు చాలా క్లియర్గా తేల్చి చెప్పాడు, ద్రవ్యం ఇచ్చి దేవుని వరాన్ని నువ్వు సంపాదించుకోలేవు. వాడి ప్లాన్ ఏంటంటే ఒక 10,000 పెట్టి పరిశుద్ధాత్మ వరం కొనుక్కుంటే నేను 20,000 అమ్ముకుంటా. సో బిజినెస్ మైండ్ అనమాట. ఎవరిది? గారడీ సిమోన్ది. అలాంటి గారడీ సిమోనులు నేటి క్రైస్తవ సంఘాల్లో పుట్టగొడుగుల్లాగా పెరిగిపోతున్నారు, చాలామంది పెరిగిపోతున్నారు. బీ కేర్ఫుల్, అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి సేవకులని మీటింగ్స్కి స్పీకర్గా పిలవద్దు. అసలు ఏంది ఇంత ఇస్తే వస్తామనే వాళ్ళని ఏం చేయకూడదు, అసలు పిలవకూడదు. అసలు వాళ్ళు ఎంత గొప్ప ప్రసంగికులైనా నాకు అనవసరం. అతను ఎంత గొప్ప ప్రసంగికుడైనా కావచ్చు, అతను ఆత్మీయుడు ఏమాత్రం కాదు, అతను స్వార్థపరుడు. ఓకే, ఫ్యాక్ట్ నెంబర్ 5, 5వ ఫ్యాక్ట్. నువ్వు ఏ వరం పొందుకోవాలో నిర్ణయించేది నీవు కాదు. నువ్వు ఏ వరం పొందుకోవాలో నిర్ణయించేది ఎవరు కాదు? నీవు కాదు. డాష్ పరిశుద్ధాత్మ దేవుడే. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. నీ చిత్తం కాదు అది. ఎవరి చిత్తం మరి? పరిశుద్ధాత్మ దేవుని చిత్తం. నేను ప్రయాసపడ్డాను ఈ వరం కోసం అంటే అది నీ చిత్తం కదా. వరాలు మన చిత్తం కాదు, ఎవరి చిత్తం? పరిశుద్ధాత్మ దేవుని యొక్క చిత్తం. ఎక్కడుంది సత్యం? రెఫరెన్స్ రాసుకోనండి. 1వ కొరింథీ పేజీ ప్రారంభంలో రాసుకోవాలా బ్రదర్స్, వింటున్నారా? పేజీ ప్రారంభం 1వ కొరింథీ 12వ అధ్యాయం 11వ వచనం. 1వ కొరింథీ 12వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతున్నా, దయచేసి చూడండి. అయినను, బైబిల్ చూస్తున్నారా, వీటన్నిటినీ ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున. ఇప్పుడు మీ పేజీలో తన చిత్తం అని రాసుకోండి. బైబిల్లో ఉన్న వర్డ్ ఏంటి? తన చిత్తం. తన చిత్తమా మన చిత్తమా? చెప్పండి సార్, జఫనే గారు. తన చిత్తమా మన చిత్తమా? మరి నేను అడిగి పొందుకున్నా అంటున్నాడే సేవకుడు. మరి నేను అడిగి పొందుకున్నా అంటే అది ఎవరి చిత్తం? అది నీ చిత్తం. బైబిల్ ఏం చెబుతుంది క్లియర్గా? నీ చిత్తం కాదు. నాకు పాటలు రాసే వరం అయ్యాయా అని నేను 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తే నాకు ఇవ్వడు దేవుడు. ఎందుకు ఇవ్వడు? అది నా చిత్తం కాదు. దట్స్ నాట్ మై విల్, ఇట్ ఈస్ హోలీ స్పిరిట్ గాడ్ విల్, గాడ్స్ విల్. పరిశుద్ధాత్మ దేవుని చూడండి, చాలా క్లియర్గా ఉంది. అయినను వాటన్నిటినీ 11వ వచనం, ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున. ఇదే మాట 18వ వచనంలో రిపీట్ చేశాడు. మళ్ళీ 18వ వచనం చూడండి. 18వ వచనం నేను చదువుతా 18వ వచనం. అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచారు. మన శరీరంలో రకరకాల అవయవాలు ఉన్నాయి. నాలుకెందుకు లోపల పెట్టాడు? బయట పెట్టవచ్చు కదా దేవుడు. నాలుకెందుకండి లోపల పెట్టాడు? ఆయన పెట్టచ్చు, బయట పెట్టచ్చు కదా. ఆయన ఇష్టం. ఏ అవయవాన్ని ఎక్కడ పెట్టాలో ఎవరిష్టం? అది దేవుడి ఇష్టం. ఏ విశ్వాసికి ఏ వరం ఇవ్వాలో ఎవరిష్టం?
దేవుడి ఇష్టం, నీది కాదు, నాది కాదు. దట్ ఈస్ నాట్ మై విల్, అవర్ విల్, బట్ గాడ్స్ విల్. ఆత్మవరాల గురించి 5 సత్యాలు చూసాం ఇప్పటిదాకా. చెప్పండి. 1, కేవలం విశ్వాసులకే. 2, ప్రతి విశ్వాసి కనీసం ఒక్క వరం ఉంటుంది. 3, ఒకే వరం అందరికీ ఉండదు. 4, ఆత్మవరాలు సంపాదించుకోలేం. 5వది, ఆత్మవరాల విషయంలో నీ చిత్తం కాదు, ఎవరి చిత్తం? దేవుని యొక్క చిత్తం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క చిత్తం. మిగిలినటువంటి 5 విషయాలు చూద్దాం. 6వ సత్యం, ఆత్మవరాల గురించిన 6వ సత్యం. వరాలు కోల్పోము, స్థిరమైనవి. వరాలు కోల్పోము, తర్వాత ఏంటవి? స్థిరమైనవి. ఒకసారి దేవుడు నీకు వరం ఇచ్చాడంటే దాన్ని ఎన్నడూ మళ్ళా వెనక్కి తీసుకోడు. వరాలు కోల్పోము. ఒకళ్ళ పుట్టినరోజుకి నువ్వు వెళ్ళావు, మంచి గిఫ్ట్ తీసుకెళ్ళావు, 2వ రోజు తగాదైంది, నా గిఫ్ట్ నాకు ఏం తెచ్చుకుంటావా? చెప్పండి సార్, 2 తెచ్చుకుంటారా? నీకు నాకు తగాదైంది, లొల్లైంది కాబట్టి నా గిఫ్ట్ నాకు ఇచ్చేయి. ఎవరైనా అంటారు? అలా చేస్తే వాళ్ళు జ్ఞానులా అజ్ఞానులా? అజ్ఞానులు. ఒకసారి ఒక సంఘంలో పరిచర్య చేస్తున్నా, ఆ సంఘం పేరు చెప్పకూడదులే. పరిచర్య చేస్తామంటే ఒక ఆమె ఒక చాప 2 కుర్చీలు ఇచ్చింది. ఆ తర్వాత ఆమె, మీ చర్చికి రాను పాస్టర్ గారు, నేను వేరే చర్చికి వెళ్తాను. సరే వెళ్ళమ్మా, మరి నీకు అక్కడ మనసు ఉంది కదా. నేను ఊరికినే పోను, పోతా నా సాప ఇంకేంటి, నా 2 కుర్చీలు తీసుకెళ్తాను. సరే తీసుకెళ్ళమ్మా అన్న, ఇంకేం చేసేది నేను. అది వారికి ఉన్న అజ్ఞానం. ఒకసారి దేవునికి బహుకరించిన తర్వాత దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్తారా? తీసుకెళ్తారు. పాపం ఆమెకున్న అజ్ఞానం అది. ఆమెను బట్టి మేము బాధపడ్డాం. అయ్యో పాపం, ఇంత అజ్ఞానంగా ఉన్నారా ప్రజలు. దేవుడు అలాంటి అజ్ఞాని కాదండి. దేవుడు చాలా గొప్ప జ్ఞాని. ఆయన ఒకసారి నీకు వరం ఇచ్చాడు అంటే ఇక ఎన్నడూ తను దాన్ని వెనక్కి తీసుకోడు. ఈ సత్యాన్ని రోమాపత్రిక 11వ అధ్యాయం 29వ వచనంలో మనం చూడొచ్చు. రోమాపత్రిక 11వ అధ్యాయం 29వ వచనం నేను చదువుతున్నా, దయచేసి చూడండి. 11:29. రోమా 11:29. 11:29. ఓకే. ఎలయనగా దేవుడు తన కృపావరముల విషయములోను పిలుపు విషయములోను పశ్చాత్తాపపడడు. సైడ్ నా మాట రాసుకోండి. ఏం పడడు? అరే ఎందుకు ఇచ్చాను రా వీడికి గిఫ్ట్ అనవసరంగా, మళ్ళీ తీసుకుందాం అని కూడా ఆయన. ఏ విషయంలో? కృపావరముల విషయములోను. 2వది పిలుపు విషయములోను. అది వీడిని ఎందుకు పిలిచాను అనవసరంగా అటు అనుకోడు. 2వది వీడికి ఎందుకు ఇచ్చానా ఈ వరం అని అనుకోడు. పశ్చాత్తాపం. ఒకసారి దేవుడు నీకు ఒక వరం ఇచ్చాడంటే దాన్ని నువ్వు దుర్వినియోగం చేసినా వెనక్కి తీసుకోడు. చాలామంది దుర్వినియోగం చేస్తున్నారు, అయినా దేవుడు వెనక్కి తీసుకుంటాడా? తీసుకోడు. కాకపోతే దానికి తగిన శిక్ష మాత్రం వేస్తాడు. ఆ పనిష్మెంట్ వేరుగా ఉంది. నెక్స్ట్ ఫ్యాక్ట్ నెంబర్ 7, 7వ సత్యం. వరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. వరాన్ని ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు మనందరికీ ఏదో ఒక వరం ఇచ్చాడని మనం అధ్యయనం చేస్తున్నాం. దేవుడు నీకు ఇచ్చిన వరం ఏంటో గుర్తించిన తర్వాత దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. 1వ తిమోతి 4వ అధ్యాయము 14వ వచనం. 1వ తిమోతి 4వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతున్నా, చూడండి. 4:14. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. అండర్లైన్ చేసుకోండి. ఏం రాసింది అక్కడ? అలక్ష్యం. మీ నోట్స్లో ఆ రెఫరెన్స్ తర్వాత ఈ పదం రాయాలి. ఏ పదం? అలక్ష్యం చేయకూడదు. 2వ తిమోతి 1వ అధ్యాయం 6వ వచనం. 2వ తిమోతి 1వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నా. ఆ హేతువు చేత
నా హస్త నిక్షేపణం వలన నీ కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలెను అని నీకు జ్ఞాపకము చేస్తున్నాను. ప్రజ్వలింపజేయాలి. దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, పట్టించుకోకుండా ఉండకూడదు. ఆ తలాంతులు ఇచ్చినటువంటి తలాంతుల్లో ఏం చేశాడు? 2 తలాంతులు ఇచ్చినోడు ఏం చేశాడు? 5 ఇచ్చినోడు 10 చేశాడు, 2 ఇచ్చినోడు 4 చేశాడు, 1 ఇచ్చినోడు ఏం చేశాడు? తీసుకెళ్ళి భూమిలో దాచిపెట్టాడు. అదే నిర్లక్ష్యం చేయడం అంటే. దాన్ని ఏం చేయాలి? ఉపయోగించాలి, యూటిలైజ్ చేయాలి. దేవుడు నీకు ఏ వరం ఇచ్చాడు నాకైతే తెలియదు, కానీ దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని దాన్ని బాగా సానబెట్టాలి, దానికి పదును పెట్టాలి, దాన్ని డెవలప్ చేసుకోవాలి. నేను ప్రారంభంలో రాసిన పాటల కంటే ఇప్పుడు రాసే పాటలు ఇంకా బాగుంటున్నాయి. కారణం ఏంటి? ఏం చేస్తున్నాం దాన్ని? ఏది? అవును, ఎగ్జాంపుల్, ఉదాహరణ. అది ఉదాహరణగా చెప్తున్నా. ఉదాహరణగా అది తలాంతైనా లేకపోతే వరమైనా దేవుడిచ్చిన దాన్ని మనం ఏం చేయాలి? ఉపయోగించాలి, యూజ్ చేయాలి. నేను ప్రారంభంలో రాసిన పాటలకు ఉన్నటువంటి డెప్త్కి ఇప్పుడు రాసే పాటల డెప్త్కి చాలా తేడా ఉంది. ఎందుకని తేడా వచ్చింది? దాన్ని ఏం చేస్తున్నాం? డెవలప్ చేస్తున్నాం అన్నమాట, అభివృద్ధి చేసుకున్నాం. నిర్లక్ష్యం చేయకూడదు, ఇప్పుడు దాన్ని సాధన చేయాలి, దాన్ని ప్రజ్వలింప చేయాలి. 8, అన్ని వరాలు ఒకే వ్యక్తికి ఉండవు. అన్ని వరాలు ఒకే వ్యక్తికి ఉండవు. అన్ని వరాలు ఒకే వ్యక్తికి ఉండవు. 1 కొరింథీ 12వ అధ్యాయం 11వ వచనం. 1 కొరింథీ 12వ అధ్యాయం 11వ వచనం. బైబిల్ చూడండి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇస్తున్నాడు. ప్రత్యేకముగా అనేది రాసుకోవాలి. ఎలా ఇస్తున్నాడంట? ప్రత్యేకముగా పంచి ఇస్తున్నాడు. 12:11 12. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ఏం చేస్తున్నాడు? ప్రత్యేకముగా ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? అన్ని వరాలు కూడా ఒకే వ్యక్తికి ఉండవు. ఒకవేళ ఉంటే వాడు గర్వపడతాడేమోనని దేవుడు ఇవ్వడు. అర్థమైందా? బైబిల్ గ్రంథంలోనే దాదాపు 13 ఆత్మవరాలు ఉన్నాయి. ఇంకా బైబిల్లో రాయబడిన వరాలు చాలా ఉన్నాయి. ఈ 13 వరాలు ఒకే వ్యక్తికి ఇస్తే వాడు ఊరుకుంటాడు, భూమి మీద ఉంటాడు, వాడు కాళ్ళు భూమి మీద ఉంటాయా? నీ అందరికంటే నేనే సుపీరియర్ అని గర్వపడతాడేమోనని దేవుడు ఎవ్వరికి అట్లా ఇవ్వడు. మన కండిషన్ తెలుసు కదా. కొంచెం ఆశీర్వదించగానే మనం పొంగిపోతూ ఉంటాం. అందుకని అన్ని వరాలు దేవుడు ఒకే వ్యక్తికి ఎప్పుడు కూడా ఇవ్వడు. ఓకే, 6వది ఏంటి చెప్పి? 6వది ఏంటి? వరాలు కోల్పోము. 7వది ఏంటి? నిర్లక్ష్యం చేయకూడదు. 8 ఏంటి? అన్ని వరాలు ఒకే వ్యక్తికి ఉండవు. ఒకవేళ ఉంటే ఇట్లానే కటౌట్లు పెడతారు. 9 వరాలు కలిగిన దైవజనుడు, 17 వరాలు కలిగిన దైవజనుడు, అన్ని వరాలు ఉన్న దైవజనుడిని పెట్టి గర్వపడతారన్నమాట. అందుకనే దేవుడు అన్ని వరాలు ఒక వ్యక్తికి ఇవ్వడు. 9వ సత్యం, ఆత్మవరాల విషయంలో మనము గృహ నిర్వాహకులము. ఆత్మవరాల విషయంలో మనం ఎవరు అంట? గృహ నిర్వాహకులము. గృహ నిర్వాహకులం అంటే ఏంటి? లెక్క అప్పచెప్పాలి. అది ఏం చేయాలి? మనం లెక్క అప్పచెప్పాలి దేవునికి. నాకు ఇన్ని వరాలు వచ్చినాయి, నేను సంబరపడితే సరిపోదు. ప్రతి వరానికి దేవుడికి లెక్క చెప్పాలి. ఏ వరాన్ని ఎలా ఉపయోగించానో దేవుడికి ఒకరోజు ఏం చేయాలి? గృహ నిర్వాహకుడు అంటే ఎవరో? మేనేజర్ ఏం చేస్తాడు? సాయంత్రానికి లెక్క అప్పచెబుతాడు. కండక్టర్ ఏం చేస్తాడు? డబ్బులన్నీ పోగేసుకొని తీసుకెళ్ళి బస్ స్టాండ్లో కడతాడు అనమాట. లెక్క అప్పచెప్పాలి పైసాతో సహా. గృహ నిర్వాహకుడు లెక్క అప్పచెప్పాలి. కనుక 9వ సత్యం ఏంటంటే
ఆత్మవరాల విషయంలో మనం ఎవరమే? గృహ నిర్వాహకులము. ఎక్కడుంది ఈ మాట? 1 పేతురు 4వ అధ్యాయం, 1 పేతురు 4వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూద్దాం. 4:10 నేను చదువుతున్నా, దయచేసి చూడండి. 1 పేతురు 4వ అధ్యాయం 10వ వచనం. దేవుడు నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యుండి, పెన్నుతో అండర్లైన్ చేయండి, మంచి గృహ నిర్వాహకులయ్యుండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరినొకడు ఏం చేయాలంట? ఉపచారము చేయుడి. అది ఉపచారము చేయుడి. వరాల విషయంలో మనం ఎవరమే? గృహ నిర్వాహకులం, ఓనర్లం కాదండి. ఈ వరానికి ఓనర్ నేను కాదు, నేను ఎవరిని? పనివాడిని అంతే. దేవుడు నాకు ఆ వరం ఇచ్చాడు, పనివాడు ఏం చేస్తాడు? ఆ పనిని చేస్తాడు. ఆ వరాన్ని నేను ఉపయోగించాలంతే. ఒకరోజు దేవునికి ఏం చేయాలి? లెక్క అప్పచెప్పాలి. లాస్ట్ 10 బట్ నాట్ లీస్ట్, వరాలు ఆత్మీయ పరిపక్వతకు నిదర్శనం కాదు. వరాలు ఆత్మీయ పరిపక్వతకు నిదర్శనం కాదు. ఆత్మ ఫలమే పరిపక్వతకు నిదర్శనము. ఆత్మ ఫలమే పరిపక్వతకు నిదర్శనం. మళ్ళీ చెప్తా, ఆత్మవరాలు పరిపక్వతకు నిదర్శనం కాదు. నాకు 10 వరాలు ఉంటే నేను ఆత్మీయంగా బాగా ఎదిగినట్టు కాదు. అర్థమైందా? ఆత్మవరాలు ఆత్మీయ పరిపక్వతకు నిదర్శనం కాదు. మరి ఏది నిదర్శనం? ఆత్మ ఫలమే ఆత్మీయ పరిపక్వతకు నిదర్శనం. స్పిరిచువల్ గిఫ్ట్స్ ఆర్ నాట్, ఆత్మవరాలు అనేవి మెచ్యూరిటీకి నిదర్శనం కాదు. నాట్ ఫర్ మెచ్యూరిటీ. మెచ్యూరిటీకి నిదర్శనం ఏంటి? ఆత్మవరమా ఆత్మఫలమా? ఆత్మఫలం. కాబట్టి నాకు ఇన్ని వరాలు ఉన్నాయి కాబట్టి ఇతను చాలా ఆత్మీయంగా ఎదిగాడు. రాము పాస్టర్ గారు ఎక్సలెంట్గా బోధిస్తాడయ్యా, చాలా ఆత్మీయంగా ఎదిగినాడు అనుకుంటున్నారేమో. మిమ్మల్ని మీరు మోసపోయినట్టే. నాలో ఉన్న వరాన్ని చూసి నా ఆత్మీయ స్థితిని అంచనా వేయకూడదు. మనం చేసే పెద్ద పొరపాటు అదే. ఆత్మ వరాన్ని చూసి కాదు, ఏంటి మరి? ఆత్మ ఫలాన్ని చూసి. ఈ సందర్భంలో వాక్యాన్ని చదువుకుందాం. 1 కొరింథీ 13వ అధ్యాయం 1-3 వచనాలు. 1 కొరింథీ 13వ అధ్యాయం 1-3 వచనాలు. పౌలు ఈ సత్యాన్ని చెప్పాడు. 1, 2, 3 బైబిల్ తీసి చూడండి, నేను చదువుతున్నాను. మనుషుల భాషలతోనైనను దేవదూతల భాషలతోనైనను నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునయ్యుందును. 2వ వచనం, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకున్న ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబట్టకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనము లేదు. చాలా వరాలను డిస్కస్ చేశాడు పౌలు ఇక్కడ. ఇన్ని వరాలున్నా ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడు. అంటే అర్థం ఏంటి? ఆత్మవరాలు ఆత్మీయ పరిపక్వతకు ఏమాత్రం నిదర్శనం కాదు. నిదర్శనం ఏంటి మరి? ఆత్మఫలం, అదే ప్రేమ. ఆత్మఫలం గురించి ఎక్కడ ఉంది? గలతీ పత్రిక 5వ అధ్యాయంలో ఉంది కదా, ఆ రిఫరెన్స్ రాసుకోండి. గలతీ 5:22. ఈ సందర్భంలో ఒక కొటేషన్ తయారు చేశాను నేను, అది చెప్తా, రాసుకోండి. వరం కంటే ఫలం మిన్న, ఫస్ట్ లైన్, వరం కంటే ఫలం మిన్న, దాని కింద ప్రేమ లేని వరం 0. వరం కంటే ఫలం మిన్న, ప్రేమ లేని వరం 0. ఈ విషయాల్ని అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు డైరెక్ట్గా నాకు ఇచ్చినటువంటి కొటేషన్ అది. మీరు ఫేస్బుక్లో పెట్టవచ్చు, వాట్సాప్లో పెట్టుకోవచ్చు, అనేక మందికి సత్యం చెప్పవచ్చు. వరం కంటే ఫలం మిన్న, ప్రేమ లేని వరం 0. చెప్పండి అందరూ ఒకసారి. వరం కంటే ఫలం మిన్న, ప్రేమ లేని వరం 0. రైట్, ఒకసారి 10 చూద్దాం. 10 ఫ్యాక్ట్స్ అబౌట్ స్పిరిచువల్ గిఫ్ట్స్ కదా.
ఆత్మవరాల గురించిన 10 సత్యాలు. ఓకే, మొట్టమొదటి చెప్పండి. వరాలు కేవలం విశ్వాసులకే. బోర్డు చూడండి కదా, బోర్డు వైపు చూడండి ఒకసారి. 2, ప్రతి విశ్వాసకి కనీసం ఒక వరం ఉంటుంది. 3, ఒకే వరం అందరికీ ఉండదు. 4, వరాన్ని సంపాదించుకోలేం. 5, వరాల విషయం నీ చిత్తం కాదు, ఎవరి చిత్తం? పరిశుద్ధాత్మ దేవుని చిత్తం. 6, వరాలు కోల్పోము. 7, వరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. 8, అన్ని వరాలు ఒకే వ్యక్తికి ఉండవు. 9, వరాల విషయంలో మనం గృహ నిర్వాహకులం, తప్పకుండా ఒకరోజు దేవునికి లెక్క అప్పచెప్పాలి. చివరిగా 10, వరాలు పరిపక్వతకు నిదర్శనం కాదు, ఆత్మఫలమే పరిపక్వతకు నిదర్శనం. నాకు ఒక 10 వరాలు ఉన్నంత మాత్రాన నేను మీకంటే ఆత్మీయంగా ఎదిగిన వాడిని ఏమాత్రం కాదు. వరం కంటే ఫలం మిన్న, ప్రేమ లేని వరం 0. నెక్స్ట్ పాయింట్లోకి వెళ్దాం. ఆత్మవరములు ఎన్ని, అవి ఏవి? బైబిల్లో వ్రాయబడినటువంటి ఆత్మవరాలు ఇవి. రాయబడినవి చాలా ఉన్నాయి. ఆత్మవరాలు ఎన్ని, అవి ఏవి? హెడ్డింగ్ అది. ఇది 3వదా హెడ్డింగ్? 2వదా? 3? రైట్. ఆత్మవరాలు ఎన్ని, అవి ఏవి? బైబిల్లో చాలా వరాలు రాయబడ్డాయి, ఇంకా రాయబడిన కూడా చాలా ఉన్నాయి. నేను దేవుని వాక్యం స్టడీ చేస్తే 21 వరాలు బయటపడ్డాయి. ఆత్మవరాలు 21. ఒకవేళ మీరు స్టడీ చేస్తే ఇంకేమైనా దొరకొచ్చేమో. సో నేను అధ్యయనం చేసినప్పుడు నాకు బయటపడ్డ వరాలన్నీ 21. ఈ 21 ఎక్కడెక్కడ రాయబడ్డాయో రెఫరెన్స్లో ముందే చెప్తాను, త్వరగా నోట్ చేసుకోండి. 1 కొరింథీ 12వ అధ్యాయం 8 నుండి 10 వచనాల్లో 9 వరాలు ఉన్నాయి. అదే 1 కొరింథీ 12వ అధ్యాయం 28వ వచనంలో 4 వరాలు ఉన్నాయి. తర్వాత రోమాపత్రిక 12వ అధ్యాయం 6 నుండి 8 వచనాలలో 5 వరాలు ఉన్నాయి. తర్వాత ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో 3 వరాలు ఉన్నాయి. మొత్తం ఎన్ని కూడండి? 21. అయితే మీరు బైబిల్ చదువుతున్నప్పుడు ఈ వరాలు, ఇక్కడ రాయబడిన వరాలు ఇక్కడ రిపీట్ అవుతూ ఉంటాయి. రిపీట్ అయిన ఏవి కౌంట్ చేయలే నేను. అర్థమైందా? వసత వరం 1 కొరింథీలో ఉంటుంది, ఇంకొక బుక్లో కూడా ఉంటుంది. అలాంటివి కౌంట్ చేయాలి. రిపీట్ కాని విషయాలు ఇవన్నీ. మొత్తం ఎన్ని? 21. వరుసగా చెప్తా, నోట్ చేసుకోండి, హెడ్డింగ్ పెట్టుకోండి. 1 కొరింథీ 12వ అధ్యాయం 8 నుంచి 10 వచనాల్లో 9 ఉన్నాయి. 12వ అధ్యాయం 8 నుండి 9 వచనాలు, 10 వచనాలు, 8 to 10. 8 నుంచి 10 వచనాల్లో మొత్తం 9 వరాలు ఉన్నాయి. వరుసగా రాసుకోండి. 1, బుద్ధి వాక్యము 8వ వచనం. 2, జ్ఞానవాక్యము 8వ వచనం. 3, విశ్వాసము 9వ వచనం. 4, స్వస్థపరచు వరము 12వ వచనం. 5, అద్భుత కార్యాలు చేయు శక్తి 10వ వచనం. 6, ప్రవచన వరము
10వ వచనం. 7 ఆత్మల వివేచన వరము. ఆత్మల వివేచన వరం 10వ వచనం. 8 నానావిధ భాషలు మాట్లాడే వరం. నానావిధ భాషలు 10వ వచనం. 9 భాషలకు అర్థం చెప్పే శక్తి. భాషలకు అర్థం చెప్పే శక్తి 10వ వచనం. మొత్తం ఎన్ని వచ్చినాయి ఇప్పుడు? 9. తర్వాత నెక్స్ట్ 4 ఎక్కడ ఉన్నాయంటే 28వ వచనంలో ఉన్నాయి. 1 కొరింథీ 12వ అధ్యాయం 28వ వచనం. 10వది అపోస్తలత్వము. 10వది ఏంటి? అపోస్తలత్వం. 11 బోధించుట, బోధించే వరము. ఈ బోధించే వరము ఈ 28వ వచనంలో మాత్రమే కాకుండా 1 పేతురు 4వ అధ్యాయము 7వ వచనంలో కూడా ఉంది. ఆ రెఫరెన్స్ కూడా రాసుకోండి. 28తో పాటు ఏం రాసుకోవాలి? 1 పేతురు 4వ అధ్యాయము 7 కాదు 11. అది 11 4 11. తర్వాత 12 ఉపకారాలు చేసే వరము. ఉపకారాలు చేసే వరము. 13 ప్రభుత్వములు చేయుట. ప్రభుత్వములు చేయుట. ప్రభుత్వాలు చేయటం అంటే ట్రస్ట్ కమిటీలో సభ్యులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తుంటారు? గవర్నింగ్ చేస్తూ ఉంటారు అన్నమాట. సంస్థ అంతటిని నడిపిస్తూ ఉంటారు. ప్రభుత్వములు చేయుట. ఈ 4 వరాలు ఏ వచనంలో ఉన్నాయి? 12, 28. తర్వాత నెక్స్ట్ 5 వరాలు రోమాపత్రిక 12వ అధ్యాయము 6 నుండి 8 వరకు. రోమా 12వ అధ్యాయం 6 నుండి 8 వరకు. 14వ వరం పరిచర్య చేయుట. పరిచర్య చేసే వరం. 6, 7 వచనాలు. బ్రాకెట్లో పేతురు కూడా దీన్ని మెన్షన్ చేశాడు. ఎక్కడ చేశాడు? 1 పేతురు 4వ అధ్యాయం 10వ వచనం. ఉపచారము అని రాసుకోండి. ఉపచారం అన్న పరిచర్య అన్న ఒకటే. 1 పేతురు 4:10లో ఉంది. 15 హెచ్చరించుట. ఇదొక వరం. రోమా 12:8. 16 పంచిపెట్టుట. పంచిపెట్టే వరం. ఇది చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. మీటింగ్స్ అయిపోయిన తర్వాత భోజనాల్లో చికెన్ వడ్డించాలనుకోండి, ఎవరిని పడితే వాళ్ళని పిలుస్తారా? చెప్పండి, ఎవరిని పిలుస్తారు? చివరి వాడికి కూడా కూర వచ్చేటట్టు ఎవడేయగలడు? అర్థమైందా? వాడికి ఇస్తారు. నన్ను కూర్చోబెట్టారో, నాకు ఆ వరం లేదు, మొదటివాడికే కానీ చివరివాడికి ఏం మిగలదు. ఎందుకంటే నాకు ఆ టాలెంట్ లేదు. కానీ కొంతమంది వేస్తారు కూర, చివరి వాడికి కూడా సేమ్ వచ్చింది అనమాట. అది ఏంటి? ఏం వరం అది? పంచిపెట్టే. ఇట్ ఈస్ గిఫ్ట్. అది చాలామందికి ఉండదు, అది కొద్ది మందికి ఉంటుంది. అది 16వది. 17 పై విచారణ చేయుట. రోమా 12:8. పై విచారణ చేయుట. రోమా 12:8. తర్వాత 18వ వరం కరుణించుట. 18వ వరం ఏంటి? కరుణించుట. రోమా 12:8. ఇక చివరిగా 3 వరాలు ఉన్నాయి. 19, 20, 21. ఈ 3 కూడా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో ఉన్నాయి. 19 సువార్తికులు. 4:13 వచనం. 4వ అధ్యాయం 13. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. 19 సువార్తికులు అనే ఎవాంజలిస్టులు. 20 కాపరులు. 21 ఉపదేశకులు. బహుశా ఉపదేశకులు అంటే బోధకులేమో అనుకుంటున్నాను నేను. ఒకవేళ ఇది బోధకుల్లో కలిపేస్తే 20 అవుతాయి.
విడగొడితే 21 అవుతాయి. ఓకే, దేవుడు ఇన్ని వరాలు దేవుడు మనకి సమృద్ధిగా ఇచ్చాడు. కాబట్టి ఏం చేయాలి మనం? దేవుడు మనకిచ్చిన వరాన్ని బట్టి దేవునికి మనం వందనాలు చెల్లించాలి. ఆ వరాన్ని మనం దాచిపెట్టుకోకూడదు, దాన్ని ప్రజ్వలింపజేయాలి. సంఘక్షేమం కొరకు, దేవుని మహిమ కొరకు దాన్ని వాడాలి. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి లేచి నిలబడదాం అందరం. ఈ ఫస్ట్ సెషన్లో ఆత్మవరాల గురించిన మొదటి భాగాన్ని మనం విన్నాం. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాకు ఇచ్చిన వరాన్ని బట్టి నీకు వందనాలని చెప్దాం. నీవిచ్చిన వరాన్ని నిర్లక్ష్యం చేయకుండా దాన్ని ప్రజ్వలింపజేయడానికి సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. అది సంఘక్షేమం కొరకు వాటిని వాడటానికి సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఆత్మవరాల గురించి ఈ పాస్టర్స్ సెమినార్లో తండ్రి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. మీ దాసులముగా ఆత్మవరాల గురించి అధ్యయనం చేయడానికి మీరు కృప చూపించారు. మమ్మల్ని అందరినీ ప్రేమించి మాకు అనుగ్రహించిన ఆత్మవరాలను బట్టి వందనాలు. కేవలం నీ కృపను బట్టే మాకు వరాలు ఇచ్చావు ప్రభువా. మేమెన్నడూ అతిశయించకుండా, నీవిచ్చిన వరాన్ని దాచిపెట్టకుండా, నీ మహిమార్థం, సంఘ క్షేమార్థం దాన్ని ఉపయోగించే కృప మా అందరికీ మీరు దయచేయండి. నెక్స్ట్ సెషన్లో మీరు మాకు ఇచ్చిన వరాన్ని ఎలా గుర్తించాలో మేము అధ్యయనం చేయబోతూ ఉండగా దేవ, ఆ సెషన్ కూడా మాకు దీవెనకరంగా చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. దయచేసి కూర్చోండి.